హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో టేస్టీ 2 రెసిపీస్‌తో మీ ముందుకొస్తోంది మీ అన్నపూర్ణ. చిన్న మాట, చిన్న చిట్కా చెప్తానమ్మా. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. మనం యూఎస్ వెళ్ళేటప్పుడు ట్రిపుల్ ప్యాకింగ్ చేసి ప్యాకెట్స్ తీసుకెళ్తాం కదా. లోపల ట్రాన్స్పరెంట్, పైనేమో వైట్ కవర్ వేస్తాము. కవర్ మీద పేరు రాసినా కానీ కొన్ని రోజులకి అది చెరిగిపోతాయి. ఆ తర్వాత ఏ ప్యాకెట్లో ఏముందో అర్థం కాదు. కాబట్టి ప్యాకెట్స్ మనం యూఎస్కి తీసుకొచ్చినాక అన్ని ప్యాకెట్స్కి పైన వైట్ కవర్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఏ ప్యాకెట్లో ఏమున్నాయో తెలుస్తాయి. కావలసినప్పుడు ఆ ప్యాకెట్ని తీసి వాడేసుకోవచ్చు. ఈరోజు మన వీడియో ఎంతో ఆరోగ్యకరంగా ఉండే ములక్కాయల పాలు పోసిన కర్రీ, ఎగ్ తెలగపిండి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ములక్కాయల పాలు పోసిన కర్రీలో శనగపిండితో పాటు ఉలవల పొడి వేసుకుంటే ఎంత ఆరోగ్యం, ఎంత టేస్ట్గా ఉంటుందో చూసేద్దాం రండి. ముందుగా ములక్కాయల పాలు పోసిన కర్రీ గురించి చూద్దాం. 3 ములక్కాయలు, పెద్ద సైజు 3 ఉల్లిపాయలు. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయమ్మా. 2-3 పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, ఉప్పు, కారం, పసుపుతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉలవ పొడి, 1 టేబుల్ స్పూన్ ఏమో శనగపిండి, పాలు నీళ్ళని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో ఈ పౌడర్ కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఉలవల పొడి ఎలా చేసుకోవాలంటే, ఉలవల ప్యాకెట్ తెచ్చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుందాం. వారానికి 2-3 సార్లన్నా కూరల్లో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మెంతిపిండి, ఉప్పు, సాల్ట్, కారం, తిరగమాత దినుసులు, పసుపు. ఇదేమో శనగపిండి అనమాట. శనగపిండి 1 టేబుల్ స్పూన్ అండి శనగపిండి. మళ్ళనేమో 1 టేబుల్ స్పూన్ ఏమో ఉలవపిండి. ఈ ఉలవపిండిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఐరన్, మెగ్నీషియం, భాస్వరంతో పాటు ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, ముఖ్యమైన పోషకాల పవర్ హౌస్గా చెప్పుకోవచ్చు. దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం మూలంగా జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. షుగర్ వ్యాధిని కూడా నియంత్రణలో ఉంచుతుందంట. వారానికి 2-3 కూరల్లో వాడుకుంటే సరిపోతుంది. ఈ ఉలవలను నైట్ అంతా నానబెట్టేసి కుక్కర్లో బాగా ఉడికించి ఉప్పు చల్లుకొని తిరగమాత వేసుకొని గుగ్గిళ్ళ రూపంలో తినొచ్చు. చక్కగా వీటిలో వచ్చిన వాటర్తో ఉలవచారు కాసుకొని తాగొచ్చు. రకరకాలుగా వాడుకుంటే అన్ని ప్రయోజనాలు మనకు. శనగపిండి, ఈ ఉలవల పిండి ఉంది చూసారు కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకొని కూర అంతా అయిపోయినాక లాస్ట్లో పోసేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ నూనె. నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. పాలోసిన కూరల్లో, పులుసు కూరల్లో వీటిల్లో ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నా ఏమీ తెలియదండి. ఇగురులో మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అంటున్నారు కదమ్మా. మరి మీరు కూడా తగ్గించేసేయండి. ఈ ఉల్లిపాయని 7-8 మినిట్స్ సన్నని సెగ మీద వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ములక్కాయ ముక్కలు వేసి కూడా ఇంకో 10 మినిట్స్ బాగా వేగాలి. సాల్టు, కారం అన్నీ వేసేసుకుని వేగనివ్వాలి. ఈ ములక్కాయ ముక్కలు వేసి 5 మినిట్స్ వేగిన తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ముక్క మెత్తబడే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా ములక్కాయ ముక్క అంతా బాగా ఉడికిపోతుంది. ఈ వాటర్లో ఎగిరిపోయి బాగా దగ్గర పడి ములక్కాయ ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి. మెత్తగా ఉడికింది అనుకున్న తర్వాత ముక్క ఇలా మెత్తబడాలన్నమాట. అట్లా వాటర్ పోసిన పాలల్లో శనగపిండి 1 స్పూను, ఉలవపిండి 1 స్పూను కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని ఇలా కూరలో పోసేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే గ్రేవీ చక్కగా తయారవుతుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందమ్మా. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మన ఫ్యామిలీ అంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందమ్మా. చాలా జబ్బుల బారి నుండి మనం తప్పించుకున్నవాళ్ళం అవుతాం. ఇక తెలగపిండితో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎంతో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటాయి అనుకున్న బాదం పప్పుల్లోనే 23 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ తెలగపిండిలో 35 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంత మంచిది ఆరోగ్యానికి. మనకి ప్రతిరోజు మన ఏజ్ ఎంతో అంత ప్రోటీన్ తినాలి. 60 ఏళ్ళు అనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ తినాలి. కాబట్టి కూరల్లో రోజు కొన్ని రకాల కూరల్లో మనం ఫ్రైల్లో బాగుంటుంది అనమాట. ఇది పులుసుల్లో కన్నా కూడా ఫ్రైల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్గులో ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. తెలగపిండి అంటే ఏమీ లేదమ్మా, మనం నువ్వుల పొడి జల్లుకుంటాం కదా కూరల్లో, అలాగే ఆయిల్ తీసేసిన నువ్వుల పొడి, దానినే తెలగపిండి అంటారు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి కాసేపు వేగనివ్వాలన్నమాట. కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయలో కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అలా ఖాళీ చేసేసుకొని దానిలో 4 గుడ్లు కొట్టేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్కి 1 ఎగ్ అనుకోండి, 4 టేబుల్ స్పూన్ 4 ఎగ్గులు, ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని అలా వదిలేసేయాలి. కాసేపు వదిలేసినాక అప్పుడు గడ్డలుగా వస్తుంది అనమాట. ముందే తిప్పేస్తే
ఈ కూర పొడి పొడిగా కన్నా కూడా గడ్డలు గడ్డలుగా వస్తేనే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒక ఎగ్గుకి 1 టేబుల్ స్పూన్ తెలగపిండి చొప్పున వేశాను. 3 ఎగ్గులకి 3 టేబుల్ స్పూన్లు వేశాను. మీరు కూడా అలా వేసుకోండి. ఈ తెలగపిండిలో అధిక ప్రోటీన్తో పాటు ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఖనిజాలు, విటమిన్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. కండపుష్టి, ఎముకల బలం, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందమ్మా. రక్తహీనతను తగ్గించి హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఆకలిని తగ్గించి వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది. షుగర్ని నివారించి డయాబెటీస్ నియంత్రణలో కూడా సహకరిస్తుందంట. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తెలగపిండిని మనందరం తప్పకుండా వాడుకు తీరాల్సిందే. తెలగపిండి కూడా వేసిన తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు మసాలా పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలా కలిపేసుకొని రేకరేపాకు ఉంది నా దగ్గర, అది వేసుకుంటే కనుక దానిలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఏం పోకుండా ఉంటాయి. ఆఖరిలో కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటే తెలగపిండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశల్లోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందమ్మా. మరి మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ రెసిపీస్ కోసం పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.